నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఒకటే ఆలోచించాను. ఎన్నికల ముందు నేను చెప్పిన మాట నాకు ఎప్పుడూ గుర్తుంటుంది. సమిక్షేమం ఇస్తాం, సూపర్ 6 ఇస్తానని హామీ ఇచ్చాను. ఈరోజు సూపర్ హిట్ చేశామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తుంటే చేతుల పైకెత్తండి బాగా చేశారని. నా దగ్గర డబ్బులు లేవు, మాట ఇచ్చాను. అప్పుల మయంలో ఉంది. ఒక రోజుతో 2 రోజులతో పరిష్కారం అయ్యేది కాదు. ఎందుకంటే మీరు ఒక వ్యవసాయం చేస్తే పంట రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఒక పిల్లవాడు ప్రయోజకుడు కావాలంటే ముందు పెళ్లి చేయాలి, పిల్లవాడు పుట్టాలి, వాడిని చదివించాలి. మనకు చేదోడు వాదోడుగా రావాలంటే 20 ఏళ్ళు 25 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు పరిశ్రమ పెడితే నేను మొన్నే ఇక్కడ విండ్ ఎనర్జీ వచ్చింది. విండ్ ఎనర్జీ వస్తే ఇమ్మీడియట్గా పెట్టాను. ఇప్పుడే తొందరలో రాగలిగింది, ప్రొడక్షన్ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. ఏదైనా కొన్ని నెలలు పడతాయి, కొన్ని సంవత్సరాలు పడతాయి. ఈ వారసత్వం తిరగరాయాలంటే, చేసిన విధ్వంసం నుంచి బయటపడాలంటే చాలా సమయం పడుతుంది. ఈరోజు మీరు చూడండి, మీ పట్టాదారు పాస పుస్తకాలు మార్చేశారు, మీ రికార్డులు మార్చారు. ఒక ముఖ్యమంత్రి 14-15 నెలలు నెలవారీగా రావాలి. రాకపోతే ఎవడో ఒక డబ్బులు తీసుకుంటాడు. డబ్బులు తీసుకుంటే ఈ ముఖ్యమంత్రి లాభం లేదు, మమ్మల్ని ఏది ఇస్తున్నారు, డబ్బులు తీసుకున్నారని మీలో అసంతృప్తి వస్తుంది. నేను చెప్పాలి, మళ్ళీ చేయాలి, చేయించాలి. ఇలాంటివన్నీ మీరు చూస్తే చాలా సమస్యలు క్రియేట్ అయినాయి. ఒక పక్క సమిక్షేమాన్ని మళ్ళీ హామీ ఇస్తున్నా. నేను కష్టపడేది మీకోసరం, పేదవాళ్ళ కోసరం, పేదవాళ్ళకు అండగా ఉంటా. చెప్పిన సూపర్ 6 ఇవ్వడానికి అనునిత్యం కష్టపడతానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.